ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కుటుంబాల్లో గొడవలు అనేది సహజం, కానీ ఆ గొడవలు కలహాలు ఒక్కోసారి వింత ఘటనలకు దారితీస్తాయి. తమిళనాడులోని ఒక చోట విజయన్ అనేటువంటి 65 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఆయన ఆర్మీలో రిటైర్డ్ అయిపోయినటువంటి పర్సన్. భార్యతోటి కూతుళ్లతోటి ఆయనకు గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయంట. సో రెగ్యులర్గా భార్య కూతుళ్ళు ఆయన ఆస్తి కోసం సతాయిస్తున్నారని చెప్పి ఎప్పుడు ఆస్తి గురించే మాట్లాడుతున్నారు, దానికోసమే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఆయనకి ఉన్నటువంటి 4 కోట్ల రూపాయల ఆస్తి పేపర్స్ని తీసుకొని వెళ్ళి ఆయన ఒక టెంపుల్ హుండీలో వేసేశారు. సో అది టెంపుల్ హుండీలో వేసిన తర్వాత భార్య పిల్లలకి తెలిసి ఇమీడియట్గా వెళ్ళి ఆ ఆలయ అధికారులని సంప్రదించి మా పేపర్స్ మాకు బ్యాక్ ఇవ్వండి, మా డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేయండి, అవి తప్పించి మాకు వేరే ఆప్షన్ లేదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది మాకు, లేకపోతే కనుక ఇచ్చేయండి అని రిక్వెస్ట్ చేశారంట. బట్ అక్కడ మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది, హుండీలో వేసిన ఏదైనా సరే అది దేవుడికి చెందుతుంది, సో మేము ఇవ్వడానికి మాకు రైట్స్ లేవు, మీరు డిపార్ట్మెంట్ని హెడ్స్ని సంప్రదించండి అని చెప్పారంట. సో అసలు ఇలాంటి కేసు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఒక్కసారి మనతో పాటు లైవ్ కాల్లో హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇందులో లీగల్గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అసలు లీగాలిటీ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి. చాలా ఇష్యూస్ చూస్తుంటాము, గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీస్లో అయినప్పుడు. ఆస్తిని తీసుకెళ్ళి అనాథ శరణాలయాలకు రాసేయటం చూస్తాం, ఎందుకంటే వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ విషయాల్లో చెప్తున్నాను నేను. యాన్సెస్టర్స్ దాంట్లో అయితే ఎవరు ఏం చేయలేరు అనుకోండి. సో అట్లా అనాథ శరణాలయాలకు రాసేయటం, లేదంటే తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో పిల్లలకో ఎవరో ఒకరికి రాసేయటం. ఒక ఆయన అయితే కుక్కకు కూడా రాశాడు, ఆయన పెంచుకున్నటువంటి కుక్కకి రాశాడు ఆస్తి మొత్తాన్ని. ఇలా చాలా ఘటనలు మనం చూస్తుంటాం. బట్ ఫస్ట్ టైము టెంపుల్కి కూడా రాస్తారు, కానీ ఈయన ఏంటంటే పేపర్లు తీసుకెళ్ళి హుండీలో వేసేసాడు. సో ఇలాంటి కేసెస్లో అసలు లీగాలిటీ ఏంటి, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నారు. అలా ఒక్కసారి హుండీలో వేసిన వాటిని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా, లీగల్గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇందులో అన్ని డీటెయిల్డ్గా చెప్పండి. దేవాదాయాలకు సంబంధించి హుండీలు మెయింటైన్ చేయడానికి ద ఇన్స్టలేషన్, సేఫ్ గార్డనింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్ 1975 క్లియర్గా ఒక చట్టం అనేది ఉండటం జరిగిందండి. ఆ చట్టానికి సంబంధించి ఒకసారి ఎవరైనా కూడా భక్తుడు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న హుండీలో ఏదైనా సరే ఒక కానుక సమర్పించిన తర్వాత దాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు అనంటే కనుక ఒక్కసారి ఆ కానుక ఇస్తే ఆ కానుక డైటీ అంటే భగవంతుడికి చెందినట్లుగానే భావించాలి అని చెప్పి ఆ యొక్క చట్టం అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి రేణుగంబాల్ అమ్మ టెంపుల్ పళనిలో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గత 10 సంవత్సరాల నుంచి కూడా భార్యతోటి విభేదాలతోటి ఒక్కడే తను నిర్మించుకున్న వింటిల్లో ఉండటం జరిగింది. ఇద్దరు కూతుళ్ళకి కూడా మ్యారేజ్ చేస్తే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా ఇతన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు అని చెప్పని ఈ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే కనుక వెలుగులోకి వచ్చినాయో సంబంధించిన ఆలయ అధికారులు వాళ్ళ యొక్క కస్టమ్స్ లో భాగంగా 2 నెలలకి ఒకసారి ఆ మొత్తం 11 హుండీస్ ఏవైతే టెంపుల్స్ లో ఉన్నాయో వాటిని లెక్కించే క్రమంలో ఈ 4 కోట్ల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒరిజినల్, అదే విధంగా అతని యొక్క హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ సేయింగ్ దట్ ఏంటి అని అంటే గనక నాకు సంబంధించిన 4 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి అది ఏంటి అంటే గనక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది ఒక 10 సెంట్లు ఓపెన్ ల్యాండ్, అదే విధంగా సింగిల్ స్టోర్ బిల్డింగ్. నేను ఈ టెంపుల్ కి విరాళం ఇస్తున్నానని చెప్పి రాసేటువంటి డాక్యుమెంట్ వాళ్ళు 24వ తారీఖు జూన్ నెల అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం 12:30 ఏదో హుండీ కౌంట్ చేస్తూ ఉంటే ఇవి వెలుగులోకి రావడం జరిగింది. వెలుగులోకి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ సంబంధించిన ఆలయ అధికారులు అతన్ని కాంటాక్ట్ చేయడం కూడా జరిగింది. మీరు ఈ విధంగా రాశారు కాబట్టి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిరుపమ గారు, అతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది హుండీలో వేయడం జరిగింది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు ఈ యొక్క ప్రాపర్టీ కూడా నేను దేవుడి పేరు మీద రాస్తానని చెప్పి అతను హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్ కూడా వేయడం జరిగింది. కానీ లీగాలిటీ చూసుకున్నట్లయితే కనుక అది లీగల్ గా ఆ యొక్క టెంపుల్ కి ఇంకా ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు. ఎందుకు అంటే కనుక అన్లెస్ అండ్ అంటిల్ అతను సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో
గిఫ్ట్ డీడ్ కానీ డొనేషన్ డీడ్ కానీ రిజిస్టర్ చేసేంత వరకు కూడా ఈ యొక్క ప్రాపర్టీ మీద సంబంధించిన దేవాలయానికి ఎటువంటి హక్కు ఉండదు. ఓకే. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒకవేళ దాంట్లో ఆఫర్ చేస్తే ఇతను రేపొద్దున తన యొక్క ఆలోచన మార్చుకుని సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మిస్సింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పని సర్టిఫైడ్ కాపీస్ ఇంకొక సీసీ కాపీస్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది వ్యాలిడ్ చట్ట ప్రకారం. ఓకే. ఓకే. సో కాబట్టి ఇతను ఆవేశంలో చేశాడా, నిజంగానే ఇతనికి ఈ ఉద్దేశం ఉందా అని చెప్పని ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత దొరికిన తర్వాత వాళ్ళు వెళ్ళి అడిగితే, నేను ఆవేశంలో చేసింది కాదు, నేను ఇప్పటికీ నా మాటకి కట్టుబడి ఉన్నాను, నా యొక్క ఆస్తులన్నీ కూడా ఈ దేవాలయానికి నేను తొందరలోనే రిజిస్టర్ చేస్తానని కూడా చెప్పినట్టు ఆలయ అధికారులు ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును. సో దీనికి సంబంధించి ఇతని యొక్క ఇద్దరి కూతుళ్ళకి కానీ వాళ్ళ సంతానానికి కానీ భార్యకి కానీ ఎటువంటి హక్కు ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో అని అంటే కనుక ఈ యొక్క ఆస్తి అతను కష్టార్జితమైన. సో అక్కడ ఉన్న ఆలయ అధికారులు కూడా చెప్పేది ఏంటి అంటే కనుక గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇతను మాకు తెలుసు, అతను పూర్తిగా కూడా రేణుగంబాలమ్మ యొక్క భక్తుడు, ప్రతిరోజు కూడా టెంపుల్కి వస్తూ ఉంటాడు, కాబట్టి మేము వెళ్ళి అడిగాము, అతను రిజిస్టర్ చేస్తానంటున్నాడు, కాబట్టి మేము తొందరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఇక ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఒకసారి హుండీలో పడిన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని అంటే కనుక అటువంటి అవకాశం 1975 రూల్స్ ప్రకారం ఏది ఉండదు అని చెప్పి కూడా సదరు ఆలయ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఇటువంటి సంఘటన ఇదొక్కటే జరిగిందా, గతంలో కూడా ఏమైనా జరిగినాయా అని చెప్పి మనము ఏదైనా సరే పరిశీలిస్తే కనుక గమ్మత్తైన విషయం ఏంటి అంటే కనుక తమిళనాడు రాష్ట్రంలోనే ఇటువంటి సంఘటనలు 2 జరిగినాయండి. ఇది కాకుండా అది ఎప్పుడు అనంటే కనుక మే 2023లో కేరళకి సంబంధించిన ఒక భక్తురాలు తన మెడలోని తులసి మాలని హుండీలో వేద్దాము అని మాల తీసినప్పుడు తన మెడలో ఉన్న 1.75 గ్రామ్స్ గోల్డ్ చైన్ టెంపుల్లో పట్టడం జరిగింది. అది దండుపాయని టెంపుల్ అని చెప్పని అది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉండటం జరిగింది. అంటే బై మిస్టేక్ పడిందా అండి? బై మిస్టేక్ పడింది. బై మిస్టేక్ తులసిమాల తీసే క్రమంలో 1.75 గ్రామ్స్ యొక్క గోల్డ్ చైన్ హుండీలో పడింది. ఓకే. ఇమీడియట్లీ ఆమె సంబంధించిన ఆలయ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేను తులసిమాల తీసే క్రమంలో నా మెడలో ఉన్న చైన్ ఇక్కడ పడింది అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్స్టాలేషన్ అండ్ సేఫ్ గార్డింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్ 1975 ప్రకారము ఒకసారి హుండీలో ఏదైనా సరే పడితే అది అనుకోకుండా పడినా అనుకుని పడినా కూడా దాన్ని రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు చట్ట ప్రకారం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క భక్తురాలు పేద భక్తురాలు ఉండటం చేత అది తిరిగి ఇవ్వడం కుదరదు కాబట్టి టెంపుల్ బోర్డు చైర్మన్ యొక్క వ్యక్తిగత సొంత ఖర్చులతోటి ఆ యొక్క గోల్డ్ చైన్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క గోల్డ్ చైన్ కాస్ట్ కి సమాంతరమైన చైన్ తన సొంత ఖర్చులతోటి చేపించి ఆమెకి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప చైన్ అంటే హుండీలో చైన్ మాత్రం ఇవ్వలేదు. దాని తర్వాత 2024లో మళ్ళీ తమిళనాడులోనే అలుమిగిరు కందస్వామి టెంపుల్లో ఒక భక్తుడు అనుకోకుండా హుండీలో డబ్బులు వేద్దామని చెప్పి పాకెట్లోకి వెళ్ళి తీస్తే అతని చేతిలో ఉన్న ఐఫోన్ హుండీలో పట్టడం జరిగింది. సో అతను ఇమీడియట్లీ కూడా సంబంధించిన ఆలయ అధికారుల దగ్గరికి వెళ్ళి అనుకోకుండా హుండీలో నా ఐఫోన్ పడింది, ఐఫోన్ ఇవ్వండి అని అంటే కనుక వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కనుక చట్ట ప్రకారము ఒకసారి హుండీలో పడినటువంటి ఏ వస్తువు అయినా కూడా దేవుడికి సంబంధించిందిగా భావించాలి కాబట్టి నీ ఐఫోన్ తిరిగి ఇవ్వడం జరగదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కనుక హుండీ అనేది ఓపెన్ చేయడం కూడా వెంటనే ఓపెన్ చేయడానికి కుదరదండి. దానికి కూడా ప్రాపర్ ప్రొసీజర్ ఉంటది, రూల్స్ ఉంటాయి. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎంతమంది ఓపెన్ చేయాలి, ఎవరి సమక్షంలో ఓపెన్ చేయాలి అనేది క్లియర్ గా పొందుపరిచి ఉంటది కాబట్టి ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు సీలేసి ఉంటది కాబట్టి ఇది ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క హుండీ ఓపెన్ చేసిన తర్వాత అంటే 45 రోజుల తర్వాత అతను వెళ్ళటం జరిగింది. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలుసుకున్న తర్వాత ఐఫోన్ రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ ఐఫోన్ అయితే కనుక ఇవ్వడం జరగదు, కావాలి అంటే కనుక సిమ్ కార్డ్ ఇస్తాం తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పటికే అతను మిస్సింగ్ లాస్ట్ సిమ్ కార్డ్ కింద వేరే సిమ్ కార్డ్ కూడా చేయడం అంటే లైక్ తీసేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక వెలుసుబాటు ఏమి ఇచ్చారంటే కనుక కావాలంటే కనుక దీంట్లో ఉన్న డాటా అంతా తీసుకో, ఫోన్ మాత్రం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో కాబట్టి మొత్తానికి ఆ ఫోన్ అయితే కనుక అతనికి వెనక్కి ఇవ్వలేదు. సో ఈ 3 సంఘటనలు అన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలోనే జరిగాయి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు తెలిసినంత వరకు ఈ డాక్యుమెంట్స్ తిరిగి ఇవ్వరు.
డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదండి. అదే. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ తోటి దేవుడికి వచ్చేటిది ఎటువంటిది ఉపయోగం కూడా లేదు. కరెక్ట్. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటిల్ అన్లెస్ అది గనక ట్రాన్స్ఫర్ కానంత వరకు దానికి గురించే ఆలయ అధికారులు ఆ యొక్క వ్యక్తిని పోయి అడగడం జరిగింది. ఓకే. మీరు అనుకోకుండా వేశారా, ఆవేశంతో వేశారా అని చెప్పని. ఎందుకు అనంటే కనుక ఈ యొక్క కూతుర్ల నుంచి అదేవిధంగా భార్య నుంచి ఈ యొక్క ప్రాపర్టీస్ మా పేరు మీద ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి అతనికి గత కొన్ని రోజుల నుంచి కూడా భయంకరమైన ప్రెషర్ ఉంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే సంబంధించిన ఆలయ అధికారులు కూడా తెలపడం జరిగింది. కాబట్టి వీళ్ళ బాధ భరాయించలేక అప్పటికి తీసుకున్న ఆవేశంలో తీసుకున్న డెసిషన్, లేదంటే కనుక ఆ కోపంతోటో ఆ బాధతోటో తీసుకున్న డెసిషన్ అయ్యి ఉంటది. తర్వాత ఏమైనా కూడా అతను మనసు మార్చుకునే అవకాశం ఉందేమో అని చెప్పి కూడా అడగడం జరిగింది. బట్ స్టిల్ అతను తన యొక్క మాటకి నిలబడి ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు. ఈ యొక్క ప్రాపర్టీని అంతటిని కూడా నేను టెంపుల్కి రిజిస్టర్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి, కోర్టుకి ఏమన్నా వెళితే వాళ్ళిద్దరు అంటే కూతుళ్ళు ఇద్దరు కానీ లేదంటే వైఫ్ కానీ ముగ్గురు కోర్టుకి ఏమన్నా వెళితే ఈ ప్రాపర్టీని మళ్ళీ ఒకవేళ అతని స్వార్జితం కాకపోతే సెల్ఫ్ ఎక్వైర్డ్ కాకుండా అది ఏమన్నా యాన్సిస్టర్స్ది అయితే, బహుశా యాన్సిస్టర్స్ది అయితే అతను కూడా అలా చేయకపోయాడేవాడేమోనండి. ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఎంతో కొంత తెలుస్తుంది. సో అలా ఏమన్నా మళ్ళీ కోర్టు నుంచి కేసు ఫైల్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఒకవేళ మనం అనుకుంటే కొద్దిసేపు అనుకుంటే అది యాన్సిస్టర్కి సంబంధించి, ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే అతను కష్టార్జితంతో సంపాదించుకున్నది అయితే గనక ఎవ్వరికి ఎటువంటి హక్కు ఉండదు. లేదు. అవును. మీరు అన్నట్టు కుక్క పేరు మీద రాయొచ్చు, పిట్ట పేరు మీద రాయొచ్చు, ఎవరి పేరు మీదైనా రాయొచ్చు. కరెక్ట్. మొన్నే చూసాము, రతన్ టాటా గారు కూడా తన యొక్క పెంపుడు కుక్క పేరు మీద కూడా కొంత ఆస్తిని అనేది బదిలీ చేయడం జరిగింది. సో అదే విధంగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే గనక కూతుర్లకి హక్కు ఉంటుంది. కాబట్టి ఒకవేళ అటువంటిది ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ పార్టీషన్ సూట్ అనేది వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఈ దేవాలయానికి సంబంధించిన అధికారులు కూడా పార్టీ చేయాలి, ఆ దేవాలయాన్ని దేవుణ్ణి కూడా పార్టీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవాలయాన్ని దేవుణ్ణి కూడా అంతే, తప్పదండి, చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో మూవీలో చూస్తాం మనం, దేవుడి మీద కేసు పెడతారు. అవునండి, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి. ఎందుకంటే కనుక ఈ ఆస్తి దేవుడికి సంబంధించి ఉంటుంది కాబట్టి దేవుడి తరఫున ప్రతినిధులుగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అదేవిధంగా కమిషనర్స్, ఎండోమెంట్ కమిషనర్స్ వీళ్ళు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తారు. ఓకే. సో అయితే వెయిట్ అండ్ సీనే, ఇందులో ఇంకేం చేయలేం. అంతే అండి. బట్ హుండీ మెయింటైన్ చేయడానికి అయితే కనుక దట్ షుడ్ బి క్లియర్ రూల్ అండి. రూల్స్ 1975. ఒకసారి హుండీలోకి వెళ్ళిందంటే కనుక ఈ ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా చట్టం ఉంటుందా, ఉంటే ఎటువంటి చట్టం ఉంటుంది, తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ఒక అంబిగ్యూటీ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. కాబట్టి చట్టం ఈజ్ వెరీ క్లియర్. ఒక్కసారి హుండీలోకి వెళ్ళింది అని అంటే కనుక వెనక్కి రాదు, అది ఇంకా దేవుడిదే. అందు గురించి మనం అంటా ఉంటాం కూడా, ఎవరికైనా అప్పించినప్పుడు ఇంకా దేవుడి ఖాతాలోకి వెళ్ళినట్టే, దేవుడి హుండీలోకి వెళ్ళినట్టే అని చెప్పని. ఇన్ఫాక్ట్ మనకు చట్టం గురించి తెలియదు, కానీ ఏంటి ఒకసారి హుండీలోకి వెళ్తే వెనక రాదు అనేది నానుడి. సో దాని వెనక ఉన్న చరిత్ర ఇదండి. సో చూద్దామండి. అయితే మరి తల్లి కూతుళ్ళు ఎట్లా పోరాటం చేస్తారో మరి. ఈయన అడిగినా కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు కదండి, ఇంకా ఇంపాసిబుల్ థింగ్ అండి. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కి సంబంధించి ఇప్పుడు ఇతను నాకు వెనక్కి ఇచ్చేసాయని కూడా అడగడానికి లేదు. ఇతను వాలంటరీగా వేసానని చెప్పి ఒప్పుకున్నాడు. అవును. ఒకవేళ అనుకోకుండా వేసినా కూడా ఇంతకు ముందు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిలో కూడా తిరిగి ఇచ్చిన సందర్భాలు లేవు. ఒక చిన్న డౌట్ అండి నాకు ఇప్పుడు, పొరపాటున ఆయన ఏమన్నా మైండ్ మార్చుకున్నారు లేదా వాళ్ళ వైఫ్ పిల్లలు కలిసి ఈయన ఏదో రిక్వెస్ట్ చేసి ఈయన కన్విన్స్ చేయగలిగారు అనుకోండి, మీరు అన్నట్లు ఆయన వేరే పేపర్స్ మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకుంటారు, మిస్సింగ్ కంప్లైంట్ పెట్టి తెచ్చుకుంటారు అనుకుందాం. తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ పేపర్స్ ఆ హుండీలో ఉన్నా కూడా నో యూజ్ కదా. అప్పుడు ఏం చేయాలంటే కనుక ఆలయ అధికారులు ఈ ఇతన్ని పార్టీ చేసుకుంటా ఆ ప్రాపర్టీని ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వేయడానికి ఆలయ అధికారులకి అబ్సల్యూట్ రైట్ ఉందండి. యాజ్ పర్ ది యాక్ట్ సేఫ్ గార్డెనింగ్ అండ్ అకౌంటింగ్ హుండీ రూల్స్ 1975 ప్రకారం వన్స్ మనం గనక హుండీలో డ్రాప్ చేస్తే ఇట్ బిలాంగ్స్ టు ది డైటీ అనే ఉంది కాబట్టి దాని ప్రకారము స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఒక కాంట్రాక్చువల్ బ్రీచ్ అనేది జరిగింది కాబట్టి ఇది ఎవరికి రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి ఆలయ అధికారులు కోర్టుకు వెళ్లే అవకాశాలు వాళ్ళు కూడా ఉన్నాయి. సో ఇంకా ఎటొచ్చి ఆ ప్రాపర్టీ తిరిగి రావడం అనేది జరిగే పని కాదు, అది జరిగే పని కాదండి, ఇక దేవుడిదే, లిటిగేషన్ పడినట్టే అంతే. ఇంకా అంతే. రైట్ అండి, చాలా క్లియర్ గా చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.